మన వీడియోస్ చూసి చాలా మంది ఫోన్ చేస్తాం లేకపోతే వస్తాం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తున్నానమ్మా, లోన్ మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. అవసరం లేకుండా బ్యాంకు వాళ్ళు పిలుస్తున్నారు కదా అనేసి మీరు లోన్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే మీరు తిరిగి ఎలా కడతారు? ఏ క్షణం అయితే మీరు లోన్ తీసుకుంటారో ఓన్లీ ఆ క్షణం గురించి ఆలోచించకండి. ఆ డబ్బులు అయిపోతాయి, తెల్లారి మీరు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఆ ఈఎంఐ ఎలా కడతారు? మీ శాలరీ ఎంత ఉంటుంది, మీ ఈఎంఐలు ఎంత ఉంటున్నాయి, అసలు లింక్ ఉంటుందా? ఉండట్లేదు. అసలు మీరు ఏం చేస్తారు ఆ డబ్బులు తీసుకొని అంటే గ్యాంబ్లింగ్ ఆడతాము, షేర్ మార్కెట్ లో పెడతాము, లేకపోతే రియల్ ఎస్టేట్ లో పెడతాము, లేకపోతే ఏదైనా బిజినెస్ లో పెడతాము, లాస్ అయిపోతాము. నేను బిజినెస్ పెట్టద్దు అని అనట్లేదు, మీకు అవగాహన ఉన్న బిజినెస్ లో పెట్టండి, ప్రతి రూపాయి జాగ్రత్తగా పెట్టండి అంటున్నాను. సరే, ఇక తప్పు చేస్తారు, లోన్స్ తీసేసుకున్నారు, కట్టలేకపోతున్నారు, ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు అప్పు చేశారు, అప్పు చేసి, అంతేగాని మీరు ఎవరిని చంపేలే కదా. మీరు లోన్ తీసుకున్నారు, కట్టలేకపోతున్నారు, రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రాణాలు తీసుకోకండి. మీరు ప్రాణాలు తీసుకున్నా కూడా ఆ లోన్లు మీ వైఫ్ మీ చిల్డ్రన్ కట్టాల్సి వస్తుంది. తప్పు చేశాం మహాప్రభు, నేను లోన్ తీసుకొని అని వచ్చి ఎవరైనా మంచి అడ్వకేట్ ని కలవండి. వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు, టైం తీసుకుంటారు. ఆ టైంలో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, సెటిల్మెంట్ చేసుకోండి, ఆ కష్టాల నుంచి బయటపడండి. మళ్ళీ లోన్స్ జోలికి వెళ్ళకండి అంటారు నేను.